బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి మొదటి వారం యష్మి ఆట గురించి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన కింగ్ నాగార్జున యష్మితో మాట్లాడుతూ ముందుగా యష్మికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాడు. ఆ తర్వాత ఈ వారం యష్మి ఆట గురించి మాట్లాడుతూ నువ్వు చాలా లక్లో చీఫ్ అయ్యావు కదా, ఎలా అనిపిస్తుంది చీఫ్ గా, ఈ వారం ఆట ఎలా అనిపించింది అంటూ యష్మిని అడిగారు. ఇక దానికి యష్మి మాట్లాడుతూ నిజమే సార్, నేను చీఫ్ అవ్వడానికి నా లక్కు చాలా బాగా ఉపయోగపడింది. అంతేకాకుండా నన్ను చీఫ్ చేసిన నిఖిల్ అండ్ నైనికాకి థ్యాంక్ యూ అంటూ నాగార్జున ముందు కృతజ్ఞతలు చెప్పింది యష్మి. ఆ తర్వాత కింగ్ నాగార్జున మాట్లాడుతూ ఏంటి యష్మి, చిన్నప్పటి నుంచి నువ్వు రన్నింగ్ లో ఫాస్టా అంటూ అడిగాడు నాగార్జున. ఎందుకన్నాడు తెలియక తికమక పడుతూ యష్మి ఏంటి సార్ అలా అడిగారు అంటూ మాట్లాడుతుంటే దానికి నాగార్జున నీతో పాటు ఇంకా ఇద్దరు చీఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అందరికంటే ముందే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్లి అందరినీ నామినేట్ చేశావు, ఎందుకు, వాళ్ళంటే నీకేమైనా కోపముందా ముందు నుంచి అంటూ అడిగాడు నాగార్జున. ఈ వారం మొత్తం నామినేషన్ లో 6 ఉంటే అందులో 4 నువ్వు నామినేట్ చేసిన వాళ్లే ఈ వీక్ లో నామినేషన్ లో ఉన్నారు అంటూ చెప్పాడు నాగార్జున. ఇక దానికి యష్మి మాట్లాడుతూ అలా ఏం లేదు సార్, నాకు ఇంట్లో ఎవరి మీద వ్యక్తిగతంగా కోపం లేదు, నేనంతా కూడా గేమ్ లో భాగంగానే చేశాను. ఎవరైతే ముందుగా నామినేట్ చేశారో వాళ్ళు చెప్పిన కారణాల్లో ఏదైతే నాకు నిజమే అనిపించిందో ఆ కారణాలు నాకు నచ్చి నేను మిగిలిన కంటెస్టెంట్స్ ని నామినేట్ చేశాను తప్ప ఎవరికైనా వ్యక్తిగతంగా కోపం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత ఈ 1 వీక్ లో యష్మి ఆట గురించి మాట్లాడుతూ యష్మి నువ్వు చీఫ్ గా లక్కులో సెలెక్ట్ అయ్యావేమో, కానీ ఆ తర్వాత నువ్వు వాడిన టాస్కులు కానీ చాలా బాగున్నాయి. అన్ని టాస్కుల్లో నువ్వు గెలవాలి అన్న కసి నీలో నాకు బాగా కనిపించింది. ఇక నీ హౌస్ మేట్స్ తో నువ్వు మాట్లాడుతున్న సందర్భంలో చాలా సార్లు నీ చీఫ్ అవ్వటానికి నాకు లక్ ఉపయోగపడింది, కానీ టాస్కులు మాత్రం నేనేంటి నిరూపించుకోవాలి అంటూ నువ్వు చాలా మందిని కో కంటెస్టెంట్లతో చెప్తూ ఉంటే బిగ్ బాస్ చాలా సార్లు గమనించాడు. అలా నీ సొంతంగా నువ్వు గెలవాలి అనుకోవటం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు కింగ్ నాగార్జున. నిన్ను హౌస్ లోకి పంపించేటప్పుడు చూడ్డానికి చాలా క్లెవర్ గా ఉన్నావు, కానీ నీలో చాలా ఫైర్ ఉందని నేను నిన్ను ఇంట్లోకి పంపించేటప్పుడు అనుకున్నా. నేనన్న మాటని నిజంగానే చూపిస్తున్నావు, నీలో ఎంత ఫైర్ ఉందనేది నీ ఆట చూసే వరకు మాకు తెలీదు. ప్రతి టాస్క్ లో నువ్వేంటో నిరూపించుకుంటున్నావు, నీలో ఉన్న ఫైర్ ఏంటో ప్రతి కంటెస్టెంట్ కి అర్థమైంది. నువ్వు చాలా సీరియల్స్ లో విలన్ రోల్ చేశావు కదా, ఆ విలన్ రోల్ చూపిస్తున్నావా అంటూ కామెడీ పండించాడు కింగ్ నాగార్జున. దానికి ఒక నవ్వు నవ్వింది యష్మి. కానీ నాకొక విషయం అర్థం కావట్లేదు యష్మి అంటూ నాగార్జున మాట్లాడుతూ ఉంటే ఆ మాట ఎందుకు అన్నాడో తెలియని యష్మి ఏంటి సార్ అలానే సారు అని అడిగితే ఇంత ఫైర్ అన్నా యష్మిలో మాత్రం ఎంతో కొంత ఎమోషనల్ బాగా ఉన్నట్లుంది. మణికంఠ ఏడుస్తున్నప్పుడు మణికంఠ కన్నా ముందు ఎక్కువ నువ్వే చాలా బాధపడిపోయావు, కానీ అక్కడ కూడా సింపతిని చూపించకుండా గేమ్ ని కరెక్ట్ గా ఆడి ఒక మంచి చీఫ్ అనిపించుకున్నావు. కానీ ఆ తర్వాత మణికంఠకి నువ్వు ధైర్యం చెప్పిన విధానం చాలా బాగుంది అంటూ ఈ వారం చాలా బాగా ఆడావు, ఇలానే ప్రతి వారం కూడా ఆడి నువ్వెంతో ప్రూవ్ చేసుకోవాలి అంటూ యష్మికి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు కింగ్ నాగార్జున. మొత్తంగా ఈ వారం యష్మి గౌడ ఆట మీకెలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి.